ప్రభాస్ అన్న అయితే 'రెబెల్ స్టార్' ప్రభాస్ అన్న రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతానికి ఆయన విదేశాల్లో ఉన్నారనమాట. విదేశాల నుంచి రాంగానే 'రెబెల్ స్టార్' ప్రభాస్ అన్న అయితే మాత్రం రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. 2 మూవీస్ అయితే కంటిన్యూ‌గా గ్యాప్ లేకుండా మూవీ షూటింగ్‌లో అయితే పాల్గొనబోతున్నారనమాట. అవేవో మీకు స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి 'కల్కి 2898 ఏడీ పార్ట్ 2' అయితే అలాగే 'స్పిరిట్‌లో' అయితే పాల్గొనబోతున్నారు. ఆ 'స్పిరిట్‌లో' అలాగే 'కల్కి 2898' ఏ టైమింగ్స్‌లో యొక్క సో, నెలలో, మంత్స్‌లో ఏ డేట్‌లో పాల్గొనబోతున్నారో నేను ఈ వీడియోలో క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, ప్రస్తుతానికైతే మనం 'కల్కి 2898' పార్ట్ 1 అయితే ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో, అలాగే ముందు ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, అసలు ముందు దేశం ఎలా ఉండబోతుందని కళ్ళకు కట్టినట్టు చూపించిన మన 'నాగ్ అశ్విన్' గారికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనమాట. ఇప్పుడు దానికి మించి ఉండబోతోంది ఈ 'కల్కి 2898 పార్ట్ 2' అనేది మామూలు విధ్వంసం సృష్టించదనమాట. అసలు ఇలాంటివి సృష్టిస్తుందని అసలు నాగవంశి గారు ఎలాంటి మూవీని తీస్తారనేది కూడా కల్లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా అయితే 'కల్కి 2898 పార్ట్ 1' అయితే ప్రభాస్ గారిని ఆ లెవెల్‌లో చూపించారన్నమాట. ప్రభాస్ గారు ఇప్పుడు సో, ఏ లుక్‌లో కనిపించబోతున్నారో అసలు అసలు ఎలాంటి లుక్స్ రిలీజ్ చేస్తారని కూడా ఈగర్‌గా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారన్నమాట. మరి చూడాలి. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి 'కల్కి 2898' సో, పార్ట్ 2లో అయితే సో, ప్రభాస్ అన్న రెగ్యులర్‌గా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారన్నమాట. ఏప్రిల్ 10వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు నుంచి అయితే సో, షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ షూటింగ్ కంప్లీట్ అవ్వక ముందే మళ్ళీ 'స్పిరిట్‌లో' అయితే లేకపోతే జూన్ మధ్యలో అయితే మే మధ్యలో కానీ లేదా జూన్ మధ్యలో కానీ 'స్పిరిట్' షూటింగ్‌లో అయితే పాల్గొనబోతున్నారు. ఈ 'స్పిరిట్' షూటింగ్‌లో కూడా సో, మే మధ్యలో లేకపోతే జూన్ మధ్యలో అంటే ఈ రెండిటి మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ 'స్పిరిట్‌లో' అయితే పాల్గొనబోతున్నారనమాట. ఈ రెండిటిని ఎట్ ఎ టైమ్‌కి సో, మూవీ షూటింగ్స్ కంప్లీట్ చేయాలని ప్రభాస్ అనేది ఒక షెడ్యూల్ అయితే పెట్టుకున్నారనమాట ప్రభాస్ అన్నగారైతే. సో, మరి చూడాలి ఏ మూవీ షూటింగ్ అనేది తొందరగా కంప్లీట్ చేస్తారని మేబీ నాకు తెలిసి 'కల్కి 2898' అయితే కంప్లీట్ చేస్తారనమాట. ఎక్కువ విజువల్ సో, వీఎఫ్ఎక్స్ సీజీలోనే ఉంటుంది కాబట్టి ఆ సీజీ కంప్లీట్ చేయడానికైతే కొంచెం టైం పడుతుందనమాట. ఆలోపు ఈ 'స్పిరిట్' మూవీనైతే కంప్లీట్ చేస్తారనమాట. సందీప్ రెడ్డి మూవీనైతే 'స్పిరిట్‌నైతే' కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే 'కల్కి 2898' మాక్సిమం సీజీ అలాగే వీఎఫ్ఎక్స్‌తో కూడుకున్న పని కాబట్టి సో, మన 'ప్రభాస్' అన్నతో 'నాగ్ అశ్విన్' అన్న చాలా అంటే చాలా స్పీడ్‌గా అయితే కంప్లీట్ చేస్తారండి షూటింగ్. ఎందుకంటే బిజీ షెడ్యూల్స్ చాలా ఉన్నాయి. మొత్తం ఆయన 3 లైనప్ అయితే 3 మూవీస్ ఉన్నాయన్నమాట. ఒకటి 'కల్కి 2898 పార్ట్ 2' అలాగే 'స్పిరిట్' ఇంకోటి 'ఫౌజీ'. 'ఫౌజీ' దాదాపుగా కంప్లీట్ అయిందని చెప్తున్నారు. అది ఇంకా అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ చేయలేదు గానీ, సో, దాదాపుగా 75% అయితే 'ఫౌజీ' షూటింగ్ అనేది కంప్లీట్ అయింది. సో, మనకి ఎప్పుడెప్పుడో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ 'ఫౌజీ' నుంచి కూడా ఇంకా ఎలాంటి పోస్టర్ అయితే రాలేదు కానీ, సో, పోస్టర్ వస్తే మాత్రం విధ్వంసాన్ని సృష్టించడం గ్యారంటీ పక్కా అయితే రాసిపెట్టుకోండి అనమాట. సో, మరి 'కల్కి 2898' నుంచి సో, పార్ట్ 2 నుంచి ఎలాంటి పోస్టర్ రిలీజ్ చేస్తారనేది కూడా సో, నాకు తెలిసి ఆ షూటింగ్ ప్రారంభమయ్యే రోజే ఏమో సో, ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయొచ్చనమాట. అలాగే మన 'స్పిరిట్' నుంచి అయితే ఒక పోస్టర్ రిలీజ్ అయింది. దాని విధ్వంసాన్ని సృష్టిస్తుందనమాట. సో, 'స్పిరిట్‌లో' మే మధ్యలో కానీ, జూన్ మధ్యలో కానీ సో, మూవీ షూటింగ్ అయితే రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ 'కల్కి 2898' పార్ట్ 2 మాత్రం సో, ఏప్రిల్ 10వ తారీఖు నుంచి రెగ్యులర్ షూటింగ్‌లో ప్రభాస్ అన్న అయితే పాల్గొనబోతున్నారనమాట. సో, నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉందనమాట. ఎందుకంటే ఎలాంటి పోస్టర్ రిలీజ్ చేస్తారు? అసలు ఏంటి? 'కల్కి 2898' సో, పార్ట్ 1లో లాస్ట్‌లో ఒక క్లూ ఇచ్చారు. ఆ క్లూని పట్టుకొని ఈళ్ళు ఈ పార్ట్ 2 అనేది కంప్లీట్ చేయబోతున్నారు. సో, ఎంత ఎక్సైటెడ్‌గా ఉన్నానంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీఎఫ్ఎక్స్ సీజీకైతే సో, మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఇస్తారనమాట 'కల్కి పార్ట్ 2లో మాత్రం. సో, చాలా అంటే చాలా హైలీ సీజీఏ వాడాల్సొస్తుంది. అలాగే వీఎఫ్ఎక్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది మోస్ట్‌లీ. ఇంతకంటే సీజీ ఎక్కువ వాడాలి. ఎందుకంటే ఇది మొత్తం భారతం, రామాయణం గురించి లైట్‌గా టచ్ ఇస్తున్నారు కాబట్టి మైథాలజికల్‌గా టచ్ ఇవ్వబోతున్నారు కాబట్టి పార్ట్ 2లో సో, ఎక్కువగా అయితే సీజీ వాడాల్సొస్తుంది. వీఎఫ్ఎక్స్ వాడాల్సొస్తుంది కాబట్టి సో, షూటింగ్ తొందరగా కంప్లీట్ అయింది. బట్ మూవీ రావడానికైతే చాలా అంటే చాలా టైం పడుతుంది. సో, ఈ టైంలో తర్వాత 'స్పిరిట్' అయితే కంప్లీట్ చేస్తారన్నమాట. ఈ 'స్పిరిట్' సో, చాలా అంటే చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉంది సందీప్ రెడ్డి వంగ అన్న కాబట్టి ఎంత వైల్డ్‌గా చూపిస్తారనే దాని గురించి అయితే నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానన్నమాట. సో, ప్రభాస్ అన్న వైల్డ్‌గా కనిపించడం చాలా రోజులైంది. 'మిర్చి' టైంలో ఆ టైంలో అయితే మంచి వైల్డ్‌గా కనిపించారన్నమాట ప్రభాస్ అన్న. మరి ఇప్పుడు వైల్డ్‌గా కనిపిస్తారా? లేదా? అసలెలా చూపించబోతున్నారు? ఎందుకంటే మనం ఒక పోస్టర్‌లోనే ఒక మందు బాటిల్ పట్టుకొని హీరోయిన్ పక్కన నించుంటే ఎంత వైల్డ్‌గా ఉన్నారో ఇంకా ఫుల్ రివీల్ చేయకముందే
ఉంది. ఎంత వైల్డ్ బాటిల్‌ని అంత క్లారిటీగా చూపించారంటే స్పిరిట్‌లో సందీప్ రెడ్డి వంగ సో, మామూలు విషయం కాదనమాట. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మరి 'ప్రభాస్' అన్న ఎలాంటి షెడ్యూల్స్‌లో ఉండాలనేది చాలా అంటే చాలా ఇంపాక్ట్‌గా, చాలా పవర్ ప్యాక్డ్‌గా అయితే సో, షెడ్యూల్స్ అయితే ప్లాన్ చేసుకున్నారనమాట 'ప్రభాస్' అన్న మాత్రం. సో, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మరి చూద్దాం 'కల్కి 2888 ఏడి' సో, ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్‌ని, ఎలాంటి వండర్స్‌ని సో, 'నాగ్ అశ్విన్' అన్న సో, మన 'ప్రభాస్' గారిని చూపిస్తారో, లేకపోతే స్పిరిట్‌లో ఎలాంటి వైల్డ్‌గా చూపిస్తారో, అసలు ఎలాంటి క్రూరంగా చూపిస్తారో, లేతే 'అర్జున్ రెడ్డి' లైక్ అలాంటి యానిమల్ మూవీ టైప్ కంటే ఇంకా బీభత్సాన్ని సృష్టించబోతున్నారనేది సో, త్వరగా ఈగర్‌గా వెయిట్ చేయాలి. టీజర్ గాని, ఏమైనా పోస్టర్స్ కానీ రిలీజ్ అయితే అంతవరకు వెయిట్ చేయాలనమాట. సో, ఇది ఫ్రెండ్స్ 'ప్రభాస్' అన్న షెడ్యూల్ సో, అప్డేట్ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా వీడియో చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందనమాట. సో, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.